అన్స్టాపబుల్. పవన్ కళ్యాణ్ యాక్టర్ గా బెటరా, పొలిటీషియన్ గా బెటరా? ఇది ట్రబుల్లో పెట్టడానికి అడిగినట్టు ఉంది. మెగా హీరో నందమూరి హీరో ఇద్దరు కలిసి ఒక షోలో రచ్చ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప అంటూ వీరిద్దరు ఫ్యాన్స్ కోసం సంక్రాంతి పండుగ ముందే అదిరిపోయే ఎపిసోడ్ ను మనకు అందించారు ఆహా అన్స్టాపబుల్ షో వారు. నీకు ఉపాసన అంటే భయమా? నన్ను వదిలేండి. కాగా సక్సెస్ఫుల్ గా తమ 3 సీజన్లుగా నందమూరి బాలయ్య అన్స్టాపబుల్ షో కొనసాగిస్తూ ఇప్పుడు 4వ సీజన్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సీజన్ 4లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుకొని సూర్య, అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, దుల్కర్ సల్మాన్, డాకు మహారాజ్ టీం ఇలా కొంతమంది సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా రాగా ఇప్పుడు ఈ షోకి మరింత హైప్ తీసుకొస్తూ మెగా పవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా గెస్ట్ గా వచ్చారు. నీకు పర్సనల్ గా ప్రభాస్ కంఫర్టబుల్, మహేష్ కంఫర్టబుల్? ఇంకా హార్ట్ బీట్ పెంచమ్మా. బాలయ్య, రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒకే వేదికపై తమదైన శైలిలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. 2025లో మాకొక మనవడు కావాలి. ఈ సీన్ లో జస్ట్ నేను నారదుని మాత్రం. ఈ షోలో రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు చెబుతూ మనసులోని భావాలను పంచుకున్నారని ఈ ప్రోమోలో చూడవచ్చు. కాగా ఈ షోలో బాలయ్య, రామ్ చరణ్ ఎలా అలరించాలో ప్రోమోలోని విషయాలని ఒక్కసారి పరిశీలిద్దాం. మెసేజ్లో కూడా దొరకం సార్. దొరికితే ఆడే దొరుకుతాడు సార్ అమాయకుడు. నువ్వు నచ్చావయ్యా. ముందుగా ఫుల్ జోష్తో ప్రోమో స్టార్ట్ అవ్వగానే అన్ప్రెడిక్టబుల్ అంటూ బాలకృష్ణ, రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తారు. మరి ఈ షోలో సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఉన్నాయంటూ బాలకృష్ణ అనగానే కొంచెం టెన్షన్గా ఉంది సార్ అంటూ ఫన్నీగా రిప్లై ఇస్తాడు రామ్ చరణ్. నువ్వు గ్లోబల్ స్టార్ కాదు, మెగా ఫ్యామిలీ స్టార్ అంటూ రామ్ చరణ్కు బాలయ్య కొత్త టైటిల్ ఇచ్చారు. నీ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ను అడిగాను అంటూ ఏదో చెప్పాలని బాలయ్య ప్రయత్నిస్తాడు. వెంటనే రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ ఏమన్నారు సార్ అని ప్రశ్నిస్తాడు. ఆ విషయం నేను చెప్పలేనమ్మా అంటూ రామ్ చరణ్ బామ్మ, అమ్మ వీడియోలను చూపిస్తారు. తనకు ఓ కోరిక ఉందని ఆ కోరికను డైరెక్ట్గా చెప్పలేక ఓ లెటర్లో పంపిస్తున్నామని వారు చెబుతారు. వెంటనే బాలకృష్ణ వారు పంపించిన లెటర్ అంటూ రామ్ చరణ్కి ఇస్తారు. ఆ లెటర్లో 2025లో మాకు ఓ మనవడు కావాలి అంటూ తమ కోరికను బయట పెడతారు రామ్ చరణ్ తల్లి, బామ్మ. దీంతో రామ్ చరణ్ ఎమోషనల్ అవుతారు. రామ్ చరణ్ను అలా చూసిన బాలయ్య రియాక్ట్ అవుతూ ఈ సీన్లో నేను నారదుడిని మాత్రమే, నాకేం తెలియదు అంటూ రామ్ చరణ్ను నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తర్వాత ప్రతి పండుగకి ఆవిడను కలవటం మర్చిపోవు కదా అంటూ ఓ తికమక పెట్టే ప్రశ్న అడుగుతారు. దానికి అదా అంటూ సమాధానం ఇస్తాడు చరణ్. వెంటనే 2023లో ఓ గ్రేటెస్ట్ సన్గా ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చావంటూ క్లింకారా పుట్టినప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయిందో ఓ వీడియో చూపిస్తాడు బాలయ్య. ఆ వీడియోను చూడగానే రామ్ చరణ్ ఎమోషనల్ అవుతారు. దీంతో ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు అడుగు పెట్టినట్లే అంటూ తనదైన స్టైల్లో బాలయ్య డైలాగ్ చెప్పారు. వెంటనే క్లింకారా ఫేస్ను ఎప్పుడు చూపిస్తావంటూ బాలయ్య ప్రశ్నిస్తాడు. ఏ రోజైతే తనని నాన్న అని పిలుస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తానని రామ్ చరణ్ మాటిస్తాడు. ఆ తర్వాత రామ్ చరణ్ కోసం శార్వా, విక్కీ వస్తారు. అలాగే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు కూడా వచ్చి బాలయ్య షోలో సందడి చేస్తారు. ఓవరాల్ గా ఆద్యంతం ఈ షో మొత్తం ఫన్నీగా సాగిందని ప్రమోషన్స్ లో చూపించారు. ఈ షో మొత్తం ఫన్నీగా సాగిందని ప్రోమోలో చూపిస్తారు. ఇక ఈ ఎపిసోడ్ ఈ బుధవారం నుండి ఆహా OTT ప్లాట్ఫామ్లో ప్రేక్షకులు వీక్షించేందుకు అందుబాటులోకి రానుంది.